వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ఏదైనా జరిగిన ప్రమాదంలో ఈ హారన్ అనేది ఇట్లా ఉంటుంది మన దగ్గర. ఇది హోరన్ ప్రెస్ చేస్తారు, సౌండ్కి అందరు లేవడం జరుగుతుంది. మళ్ళీ మనం లోపల అనేది ప్రతి ఒక్క సీట్కి ఒక హ్యామర్ బిగించడం జరుగుతుంది. అలాగే కింది విధంగా ఒక పెద్ద బిగ్ హ్యామరింగ్ ఉంటుందండి. ఇగో ఇక్కడ ఉంటుంది. ఇది ఓన్లీ జస్ట్ ఇది ఏం లేదు, లేకపోతే విరిగిస్తుంది, వచ్చేస్తుంది, అంతేనండి. ఇట్లా వలగొట్టి ఈ హ్యామరింగ్ అనేది చాలా హెవీ ఉంటుంది, ఇంకా షార్ప్ ఉంటుందండి. అత్యంత అవసరంలో మీ ఏ ప్లేస్ ఎక్కడ అవైలబుల్ ఉన్నా అద్దాన్ని పలగొట్టుకొని మీరు బయటికి వెళ్ళగలరు. మనం ఇప్పుడు హన్మకొండలోని 1 బస్ డిపో వద్ద మనం ఉన్నాము. అయితే ఏదో ఒక రకంగా బస్సులు అయితే ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. అసలు బస్సులలో అగ్ని ప్రమాదం ఎందుకు జరుగుతుంది అనే విషయాలను బస్ డిపోలో ఉన్నటువంటి అధికారులను అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ భాను నా పేరు. వరంగల్ రీజియన్లో మేనేజర్గా పనిచేస్తున్నాను, డీల్ మీద పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సురక్షితమైనటువంటి ప్రయాణానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు మేము ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, అంటే ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, ఆర్టీసీ ప్రైవేట్ హెయిర్ బస్సు నడిపేటువంటి డ్రైవర్స్ కావచ్చు, ఇప్పుడు అవుట్సోర్సింగ్లో తీసుకుంటున్న డ్రైవర్స్ కావచ్చు, ఎవరైనా కూడా డ్రైవర్స్ని అంటే మేము అన్ని రకాలుగా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడే వాళ్ళ యొక్క ఫిజికల్ కండిషన్ ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క బ్యాక్ హిస్టరీ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా చూసిన తర్వాత వాళ్ళ రిక్రూట్మెంట్ చేసుకుంటాము. వాళ్ళ యొక్క ట్రైనింగ్, వాళ్ళ డ్రైవింగ్ ఏ విధంగా చేస్తున్నారో డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ టెస్టులు తీసుకొని చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకు చాలా విగరస్ ట్రైనింగ్ మేము ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ వాళ్ళకి ప్రయాణం, వాళ్ళకు డ్రైవింగ్లో ట్రైనింగ్ ఇచ్చి పక్క వాళ్ళకి అన్ని రకాలుగా కూడా మేము వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా మనకు ఇన్హౌస్ ట్రైనింగ్ కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాము. ఝాన్సీ నా పేరు. వరంగల్ 1 డిపో హెల్త్ వాలంటీర్. మంత్లీ ట్వైస్ 15 రోజు, ఫస్ట్ ఫోర్ట్ నైట్, సెకండ్ ఫోర్ట్ నైట్ 2 టైమ్స్ ఎంప్లాయీస్కి అందరికీ బీపీ చెకప్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఎక్కువ రీడింగ్ అయితే డిస్పెన్సరీ ఉంది కదా, డిస్పెన్సరీకి పంపిస్తాం. ప్రాబ్లం ఉన్న వాళ్ళని, ఏజ్డ్ వాళ్ళని, ఎక్కువ రీడ్ అయిన వాళ్ళని, బీపీ ఎక్కువ రీడ్ అయిన వాళ్ళని డిస్పెన్సరీకి డాక్టర్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఓకే, నార్మల్ పొజిషన్ వచ్చే వరకు కొంచెం వాళ్ళకి రెస్ట్ ఇచ్చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చేసి వాళ్ళకి కొంచెం చేయడం జరుగుతుంది. డాక్టర్ దగ్గరికి రిఫర్ చేసేస్తాం. డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర రిఫర్ చేసేస్తాం. నా పేరు బి రాకేష్ రామ్, వరంగల్ 1 డిపో డ్రైవర్. స్టాఫ్ నెంబర్ 653-232. మా ఒక బస్సు టైమింగ్కి మేము బయటికి వెళ్ళేదానికి ఒక గంటన్నర ముందు వచ్చి బండి మొత్తం చెక్ చేసుకుంటాం. ఫైర్ సార్, ప్లస్ టైర్లో గాలి కానీ, స్టెప్పిన్ కానీ, బండి నీట్నెస్ ఉందా లేదా అని కానీ, స్లీపర్లు, కూర్చునే సీట్లు, మా యొక్క బండి కండిషన్ని, వర్షాకాలంలో ఉంటే వైపర్స్ మేము ఒక రౌండ్ కూడా వేసుకుంటాం డిపోలో. ఎట్లా ఉంది ఏం కదా, బ్రేక్ వస్తుందా లేదా, ఇండికేటర్లు పనిచేస్తున్నాయా లేదా, లైట్లు, మెయిన్గా మేము ఫ్రంట్ హెడ్ లైట్స్, అంతా నైట్ జర్నీ కాబట్టి ఫ్రంట్ హెడ్ లైట్స్ కంపల్సరీ చెక్ చేసుకుంటాం. బ్రేక్ లైట్లు, ఇండికేటర్లు, ఆల్ ఇండికేటర్స్ మేము చెక్ చేసుకోవడానికన్నా ముందు మా ఆఫీసర్లు, మా మెకానిక్లు కానీ, ఎల్హెచ్ గారు ఉంటారు, ఎంసీ గారు ఉంటారు, ఎంఎఫ్ మేడం గారు ఉంటారు, వీళ్ళందరూ కూడా చెక్ చేస్తారు కంపల్సరీ. ప్రతిరోజు బెంగళూరు బండి 4:30కి మేము డిపోలోకి వెళ్ళి బయటికి వెళ్ళి వరంగల్ వెళ్ళాలి. వరంగల్ నుంచి హన్మకొండకు వచ్చి హన్మకొండలో 6 గంటలకు బయలుదేరాలి. అయినా కూడా మేము బిఫోర్ గంటన్నర ముందు వచ్చి చెక్ చేసుకుంటాం ప్రతి ఒక్కటి. ఈ రోజు చెక్ చేసినాంలే, రేపు చెక్ చేద్దాంలే అనాలి, అలాంటిది ఏం లేకుండా కంపల్సరీ చెక్ చేసుకుంటాం. ప్రతి ఒక్కటి మేము చెప్పిన దానికి వాళ్ళు మళ్ళీ మాకు చెక్ చేసి పంపిస్తారు. ఎమర్జెన్సీ డోర్ అండి, ఇప్పుడే ఇచ్చాము. దీనివల్ల పైకి వెళ్ళి అందరు వెళ్ళిపోవచ్చు. మనకి ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి, వెళ్ళి తొందరగా ఎక్కచ్చు. ఇదే విధంగా మనకి ప్యాసింజర్లకు ఇబ్బంది కాకుండా తొందరగా ఇలా ఇచ్చేసి వాళ్ళు ఇలా ఈ విధంగా వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా పోవడానికి ఉంది. మళ్ళీ ఇంకా అత్యంత అవసరంలో ఇంకొక పెద్ద బిగ్ డోరు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా కొద్ది బయట నుంచి ప్యాసింజర్లు లోపల ఉన్న కార్ ఎవరైనా
అదర్స్ పీపుల్స్ బయట ఉన్న వాళ్ళు ఏమైనా చేయాలని కూడా ఇక్కడ ఒక చిన్న స్మాల్ గ్లాస్ ఉంటుంది. ఏదైనా రాయి ఏదైనా కూడా వట్టినే పలిగితే ఇది ఇట్లా అంటే ఆటోమేటిక్ డోర్ బయటికి వచ్చేస్తుంది. బయట నుంచి కూడా తీయడానికి దీనికి సౌకర్యం అనేది కల్పించగలను. దీనివలన వాళ్ళు ఇక్కడ నుంచి రాగలరు, ఏదైనా హెల్ప్ సహాయం వాళ్ళకి కోరగలరు. ఇది ఎగ్జిస్ట్ డోర్లోకి వెళ్ళి అక్కడికి పైనుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ వెనక నుంచి కూడా ఎగ్జిస్ట్ డోర్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా బయటికి వెళ్ళిపోవడానికి ఎమర్జెన్సీ ఏమైనా జరిగినప్పుడు ఇటు నుంచి కూడా బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. ఈ ఎగ్జిస్ట్ డోర్ని తీసుకొని బయట నుంచి దునికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే కర్నూలు దగ్గర జరిగిందో అందులో డ్రైవర్ పారిపోయాడు యాక్సిడెంట్ జరగగానే. నాకు తెలిసి అతనికి పెద్దగా చదువుకున్నవాడు కూడా కాదు, 5వ తరగతి వరకు చదువుకున్నట్టున్నాడు. అదేవిధంగా అతని యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందో కూడా ఎవరికి తెలియదు. కానీ దీనికి విరుద్ధంగా ఆర్టీసీలో డ్రైవరు మంచి క్వాలిఫైడ్ ఉంటాడు, ఆయనకు అన్ని విషయాలపైన అవగాహన ఉంటుంది, అట్ ద సేమ్ టైం మంచి ట్రైనింగ్ ఉంటుంది. అదేవిధంగా అతని హెల్త్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటాం. కాబట్టి అటువంటి దృశ్యకరణ సంఘటన ఆర్టీసీలో జరిగితే డ్రైవర్ అక్కడ నుండి పారిపోకుండా డ్రైవర్ డెఫినెట్గా అక్కడ ఉండి ప్రయాణికుల యొక్క ప్రాణాలు కాపాడడానికి తప్పకుండా ప్రాముఖ్యత ఇస్తాడు, వాళ్ళకి సహాయం చేస్తాడు. కాబట్టి ప్రయాణికులు కూడా ఏంటంటే ఏదో తొందరగా వెళ్ళిపోతామని లేకపోతే తక్కువగా వస్తుందని చెప్పి ఈ ప్రైవేట్ వాహనంలో ప్రయాణించకుండా మీరు జాగ్రత్త వహించాలి. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలి. తద్వారా మీరు క్షేమంగా మీ యొక్క గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల ప్రకారము ఏ వెహికల్ అయినా కూడా 80 కిలోమీటర్ల కన్నా స్పీడ్గా పోవద్దు నేషనల్ హైవేస్ పైన కూడా. మరి ఆర్టీసీ బస్సులు మేము తప్పకుండా దాన్ని తప్పకుండా పాటిస్తాము. సయ్యద్ అఫ్తాబ్ హుసేన్, ప్రజెంట్ వరంగల్ వన్ డిపోలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. లాక్ షీట్ ఎంట్రీ చేసే ముందు వాళ్ళకు బ్రీత్ అనలైజర్ అనేది చెక్ చేస్తాం. మంది ఆగినాక వచ్చేస్తే వాళ్ళని ఆపేస్తాం. ఫస్ట్ దాంట్లో క్యాలిబ్రేషన్ అనేది చూపిస్తుంది మనకు, క్యాలిక్యులేషన్ అనేది మినిమం వాళ్ళకు ఎంత తాగి ఉన్నారో అది దాంట్లో పర్సంటేజ్ అదే వస్తుంది మనకు. వచ్చినాక దానికి ప్రింట్ తీస్తాం. ప్రింట్ తీసేమో అప్పుడే మన ఆన్ డ్యూటీలో కంట్రోలర్ ఏడీసీ వాళ్ళకు చెప్పి మా పై అధికారులకు చెప్పి ఎబో 30 వస్తే ఖచ్చితంగా వాళ్ళకు యాక్షన్ అనేది తీసుకుంటున్నాం. నా పేరు సాంబయ్య అండి, ఇక్కడ కంట్రోల్గా చేస్తూ ఉంటాను. ఏదేమైనా బస్సు యొక్క అలంకరణ చూసి ఆకర్షితులు కాకుండా అదేవిధంగా స్పీడ్ను ఈ మధ్య ఎందుకనంటే అందరూ టైం చూసుకొని స్పీడ్గా వెళ్ళాలన్నటువంటి దృక్పథంతో ప్రైవేటు వాహనాలకు వెళ్తా ఉన్నారు. అది ప్రయాణికులు అలా కాకుండా అతివేగమే ప్రమాదకరం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం. ఇది ఎంత స్పీడ్ వెళ్లాలనో ఆ రూట్లో అంత స్పీడే దీనికి లాక్ అయి ఉంటుంది. భద్రతా సూచనలు సలహాలు అవన్నీ పాటిస్తూ డ్రైవరు రోడ్డు నియమాలను పాటిస్తూ ఒక 30-35 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి డ్రైవర్స్ మాత్రమే ఈ లాంగ్ సర్వీసులోకి మేము పంపించడం జరుగుతుంది. నా పేరు రమేష్ రెడ్డి, మాది హుజరాబాద్ దగ్గర కొండపాక గ్రామము. నేను గత 20 సంవత్సరం నుంచి ఆర్టీసీ బస్సులో ఈ హన్మకొండ టు బెంగళూరు పోతా ఉన్నాను, వస్తూ ఉన్నాను. ఏ రోజు కూడా నేను ప్రైవేట్ బస్ ఎక్కలేదు. నేను 20 ఇయర్స్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నప్పటి నుంచి టీఎస్ ఉన్నప్పటి నుంచి ఆర్టీసీ బస్సులోనే వస్తూ ఉన్నాను. మాకు సురక్షితము. డ్రైవర్ కూడా కండక్టర్లు కూడా సహకరిస్తారు. మాకు ఏదన్నా ప్రాబ్లం అయినప్పుడు ఎక్కడ ఆపమన్నా అక్కడ ఆపుతారు. ఎంతైనా ఆర్టీసీ బస్సులో పోవడము సురక్షితం. నా పేరు అమలా బండారి. నేను వరంగల్ వన్ డిపోలో అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్గా పనిచేస్తున్నాను. నాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఆర్టీసీలో మెయింటెనెన్స్ విభాగం అనేది ఒక ప్రత్యేక విభాగం. బస్సు ఒక సర్వీసు పూర్తి చేసిన తర్వాత బస్సు గ్యారేజ్కి వచ్చి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, 4 అనే పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారం ఇక్కడ వెహికల్స్ మెయింటెనెన్స్ చేయబడును. నేను రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాల్స్ని. యాక్చువల్గా ఏంటంటే మాది ఉండేది మాత్రం బెంగళూరులోనే ఉంటాను. యాక్చువల్గా ఈ టీఎస్ఆర్టీసీలో నాకు నచ్చిన అంశం ఏంటంటే టైం టు టైం ఉంటుందండి.
బస్సు వచ్చిందంటే ఆ టైంలో. అదే ప్రైవేట్కి దీనికి తేడా ఏంటంటే నిర్లక్ష్యంగా నడపడం. నేను చాలాసార్లు వేరే ఆర్టీసీ కాకుండా మన ప్రైవేట్ దాంట్లో కూడా అబీ బస్సులో బుక్ చేసుకుని అంటే రకరకాలుగా అంటే జస్ట్ కొన్ని సర్వీసెస్ వారు పేరు చెప్పడం, కానీ దానిలో ఏంటంటే వాళ్ళు రూడ్గా ప్రవర్తించడం వాళ్ళ డ్రైవర్స్ కానీ. ఇది ఏంటంటే మనకి టీఎస్ఆర్టీసీలో చాలా వరకు నాకు టైం మెయింటెనెన్స్ బాగా నచ్చిందండి. దాంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు ఎక్కడ సీటింగ్లో ఉన్నా కూడా ఈ గ్లాస్ బ్రేక్ చేయడానికి మనకు కరెక్ట్గా నాకు బ్రేక్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది కరెక్ట్గా కనపడుతుంది. నేను ఎప్పుడు వచ్చినా కూడా అదే చూసుకునేవాడిని. ఆ ఇన్స్ట్రుమెంట్ని చూసినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి వాటర్ బాటిల్స్ కానీ, ఇక్కడ ఇచ్చేటువంటి బెడ్షీట్స్ కానీ, మాకు ఏదైనా ఏసీ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా చెప్పడంతో సార్ మీ సీట్ కాకుండా ముందుకు సీట్ రండి అని చెప్పడం కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. నాకు నచ్చిన బస్ అంటే టీఎస్ఆర్టీసీలో నేను ఎప్పుడు ప్రయాణిస్తున్నాను అంటే చాలా బాగుంది. వెహికల్ కింద పడగానే సడన్ కనుక బ్రేక్ వేసి ఉంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ అంటే బస్సు కాలిపోయి ఉండకపోవచ్చు, దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ ఈరోజు చనిపోయి ఉండేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అదేవిధంగా ఒక బస్సు ఎప్పుడైతే ఎలాంటి చిన్న ప్రమాదం జరిగినా కానీ బస్సు సడన్ బ్రేక్ వేసి పక్కకు తీసుకొని ప్రయాణికులను యొక్క కాపాడడంలోనే ఆ డ్రైవర్ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అంటే ధనాపేక్షతోని వచ్చిన బస్సునే మళ్ళీ తిరిగి పంపడం, దాని మీదనే ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. దానికి సరైనటువంటి మెయింటెనెన్స్, తర్వాత దానికి సంబంధించినటువంటి సూపర్వైజర్స్ కానీ, లేదనంటే ఒక పార్ట్ తీయాలి అని అంటే దానికి ఇంత కాస్ట్ అవుతుంది, బస్సు ఆగుతుంది అని వాళ్ళు ఆ బస్సును పక్కకు పెట్టకుండా ఆ బస్సుకు వెయ్యాల్సినటువంటి పార్ట్ కూడా వెయ్యకుండా వాళ్ళు పంపించేస్తూ ఉంటారు. అప్పుడు అట్లా అంటే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టకపోవడమే. నా పేరు డాక్టర్ మన్మోహన్ సింగ్. నేను వరంగల్ రీజన్ మెడికల్ ఆఫీసర్ని టీజీఎస్ఆర్టీసీలో. సో మనం నార్మల్గా డైలీ ఇక్కడ మనం ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఒక ఓపీ చూస్తూ ఉంటాము. లైక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, సర్వీస్లో ఉన్న వాళ్ళు కానీ, ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళకి కానీ మనం ఓపీ చూస్తూ ఉంటాము. ఇక్కడ మనకి దాంతోపాటు కొంచెం ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా అవుతూ ఉన్నాయి, అండ్ మెడికల్స్ అవి చేస్తూ ఉంటాం. సమస్యలు మోస్ట్లీ మన దగ్గర నార్మల్గా బ్యాక్ పెయిన్ అండ్ కొన్ని సీజనల్గా కూడా వస్తూ ఉంటాయి. నార్మల్గా సీజనల్ వైరల్ ఫ్లూ ఉంటుంది కదా, నార్మల్గా ఫీవర్ కానీ, ఇప్పుడు లైక్ డెంగ్యూ సీజన్ ఉంటాయి, డెంగ్యూకి సంబంధించినవి కానీ. అండ్ మన దాంట్లో కొంతమంది లైక్ హార్ట్ పేషెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు రెగ్యులర్ చెకప్ అయి వస్తూ ఉంటారు. మన దగ్గర ఇక్కడ ఈసీజీ అవన్నీ ఉన్నాయి. సో బ్లడ్ టెస్ట్లు, క్రియాటినైన్ అండ్ మనం లిపిడ్ ప్రొఫైల్స్, బిలిరూబిన్ లైక్ జాండీస్ టెస్ట్లు అవన్నీ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఈ హార్ట్ ప్రాబ్లం అని, బీపీ కానీ, షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం రెగ్యులర్గా చెకప్కి వస్తూనే ఉంటారు. మంత్లీ చెకప్స్ అని, లైక్ 3 monthsకి ఒకసారి అని, లైక్ రెగ్యులర్ చెకప్స్లో అవి అవుతూనే ఉంటాయి అన్నమాట. బస్సులలో ప్రయాణం చేసినప్పుడు ఈ డిపోలో హై ఎండ్ వెహికల్స్ ఉండడం జరుగుతుంది. దానిలో క్యూఆర్ కోడ్ అనేది ప్రయాణికులకు కనబడే విధంగా ముందు భాగంలో స్టిక్కరు పేస్ట్ చేయబడి ఉంటుంది. వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలపడానికి, ఏదైనా అసౌకర్యం కలిగినా లేదంటే బస్సు బాగుంది అని మనకు చెప్పాలనుకుంటే క్యూఆర్ కోడ్ని గూగుల్ ద్వారా స్కాన్ చేసి అందులో 6 నుంచి 7 రకాల ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా మాకు రేటింగ్ వస్తుంది. వాటి ద్వారా ఏమైనా కంప్లైంట్స్ కానీ నోట్ చేయబడితే మేము వెంటనే వాటిని తనిఖీ చేసి వాటిని వెంటనే అటెండ్ చేపిస్తాము. 5 2 ఉంటాయి సార్. ఇక్కడ వెనకాల అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, వెనకాల లాస్ట్ సీట్లో ఒకటి ఉంటుంది సార్. సిలిండర్ మనకి దానికి ఏమైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు మనకి దాని మీద కూడా ట్రైనింగ్ ఉంటుంది. దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలి, మీరు ఎట్లా దాన్ని చేసుకోవాలనేది. ఫస్ట్ బ్యాటరీ కట్ ఆఫ్ చేసుకుంటాం. వెంబడే అది ఒక డ్రైవర్ బ్యాటరీ కట్ ఆఫ్ మెయిన్ చేసుకోవాలి కంపల్సరీ. దానివల్లనే ఎక్కువ ఫైర్ అవుతుంది అని చెప్పి దాన్ని కూడా ఫస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మాకు కట్ ఆఫ్ ఉంటుంది. ఇది ఆఫ్ చేసుకుంటే కూడా కంప్లీట్ ఎలక్ట్రిక్ ఆగిపోతుంది. దీని తర్వాత బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ కట్ ఆఫ్ చేసుకుంటే కూడా కంప్లీట్ ఆగిపోతుంది. ఒక డ్రైవర్ ఇవి చేసుకుంటూ ఒక డ్రైవర్ అది ఫైర్ది పట్టుకొని ఎక్కడైతే మనకి మంట స్టార్ట్ అయిందో అది కొట్టేస్తే మనకి మంట ఆగిపోతుంది. ఈ డిస్ప్లేలో చెప్తా ఉంటుంది ఏది ఉన్నా కూడా. ఈ డిస్ప్లే సార్, ఈ డిస్ప్లేలో చెప్తా ఉంటుంది. అలారం వస్తుంది, ఏం జరిగింది అనేది అలారం వస్తుంది. మాకు ప్రాబ్లం, బండి ప్రాబ్లం ఉన్నా చెప్తుంది, ఫైర్ అయినా చెప్తుంది. ఫైర్ సింబల్ వస్తుంది ఇక్కడ, ఈ డిస్ప్లేలో వస్తుంది. ఇక్కడ అలారం వెనకాల ఉంటుంది సార్, లోపల అది కూడా మోగుతుంది. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉంది, అలారం కంపల్సరీ మోగుతుంది.